ఎన్నికలకు ముందు హైదరాబాద్ అన్న పేరు వ్యూహాత్మకంగానే వాడారు వైవి సుబ్బారెడ్డి. అదేదో ఆషామాషిగా అనుకుంటున్నారు. చాలా టెక్నికల్గా తెలివిగా వాడారు. ఇప్పుడు రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్కి. అమరావతిని రాజధాని నోటిఫై చేయాలంటే అమరావతి నగరం ఉండాలి. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అనేది జ్యూరిస్డిక్షన్ పెట్టాలి. తెలుగుదేశం ఏం చేసింది? 29 గ్రామాలను అమరావతి అంది. జనాలకి అందరికీ ఏమని చెప్పింది? విజయవాడ, గుంటూరు అని. 1 కోటి మంది జనాభా 29 గ్రామాల ప్రదేశంలో పడతారా? 55,000 ఎకరాల్లో 1 కోటి మంది జనాభా పడతారా? అది నోటిఫై చేస్తే తప్పు అవుతుంది. పోనీ విజయవాడ, గుంటూరులు కలిపి నోటిఫై చేస్తే అన్యాయం అంటారు. మళ్ళీ అసలు అమరావతి చెయ్యదు ఈ ప్రభుత్వం. ఎందుకంటే అది వీళ్ళకి వల్ల కాదు కాబట్టి. లక్షల కోట్లు ఖర్చు పెట్టి చివరికి 100 కోట్లు సంపాదించి, అంటే లక్షల కోట్లు పెట్టుబడి పెడితే 100 కోట్ల ఆదాయం సంపాదిస్తే ఒక 30-40 ఏళ్ల తర్వాత అక్కడ 1000 కోట్లు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారు?